నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ వాజిద్. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవరింగ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇంకా రాలేవు, వస్తాయేమో అవి. అని పాలనతో బాగానే ఉన్నది. బస్ ఫ్రీ చేసిండు. గ్యాస్ చేస్తా అన్నాడు, ఇంకా రాలేవు. గ్యాస్ 500 చేస్తా అన్నాడు, అవి రాలేవు. అవి ఎప్పుడు వస్తాయని అది కోరుతున్నాం. ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు సార్? ఇంకా పథకాలు రాలేవు. హామీ చేస్తాడో చేయలేడు, చేస్తాడేమో, టైం పడుతుంది జర. ఎందుకంటే కొత్త ఎక్కింది కదా, సంవత్సరం అయింది. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్ కూడా 2 సంవత్సరాలు చేయలేడు, తర్వాత చేసిండు. ఈయన కొంచెం టైం పడుతుండొచ్చు ఈయనకు చేయనికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన 5 సంవత్సరాలు బాగా లేకుంటే 5 సంవత్సరాల తర్వాత బాగా చేసిండు. ఆయన సిటీ డెవలప్ చేసిండు. ఇక్కడ ఇక్కడ ఊర్రపోటీ ఏం డెవలప్ చేయలేడు. అక్కడ సిటీ డెవలప్ చేసిండు ఆయన, అంతే. ఊర్రపోటీ ఏం డెవలప్ చేయలేడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, 2 సార్లు చెప్పిండు, 2 సార్లు ఇవ్వలేడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ ఇస్తా అంటుండు, మళ్ళీ ఆయన ఇస్తాడా చేస్తాడా తెలియదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ జావేద్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పాలన అనేది కాదు. ఎవరు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతో ఇంతో చేస్తారు, తప్పులేదు దాంట్లో. ఈ గవర్నమెంట్ అంటే సంవత్సరం అయింది వచ్చి, సరే దానికి టైం పడుతుండొచ్చు. కేసీఆర్ కూడా కొన్ని పనులు మంచి పనులు చేసిండు, కొన్ని పనులు ఈ రైతు బంధు విషయంలో కొంచెం తప్పుగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్. అంతేగాని వేరే పథకాలు బాగానే చేసిండు కేసీఆర్ కూడా. కేసీఆర్ చేసిన పనులు చేసిండు. రేవంత్ రెడ్డి కొంచెం టైం పడుతుండొచ్చు, 1 ఇయర్ అయింది కదా. ఆయనకు హామీలు ఇచ్చిన దాంట్లో చేస్తుండొచ్చు అని మేము భావిస్తున్నాం. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే నేను అంటున్నా కదా, ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 అప్పుడు మన రాష్ట్రాన్ని మొత్తం సరిగా దిద్దిండు, బాగానే పరిపాలన చేసిండు 5 సంవత్సరాలు. లాస్ట్ 5 సంవత్సరాల కొంచెం ఇంటికి ఒక ఉద్యోగం అని, ఈ రైతు బంధు మీద కొంచెం ప్రాబ్లం అయ్యి, రెండోది పిల్లలని కరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వక, ఒక నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 1, 2 కానీ ఈ నోటిఫికేషన్ వేయలే. 10 ఏళ్ళలో ఒకసారి ఇటు వేయలే, తూతునామంగానే నడిపించాడు. సరే, కొన్ని తప్పులు కొన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి. వాస్తవానికి కేసీఆర్ కూడా మంచి పనులు చేసిండు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా కొన్ని మంచి పనులు చేసింది. పథకాలు వీళ్ళు హామీలు ఇచ్చారు. ఒక పెడితే ప్రస్తుతానికి ఒకటి ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. సరే, ఇప్పటికైతే ఆయనకి ఇంకా టైం ఉంది కదా, 5 సంవత్సరాల లోపల చేస్తుండొచ్చు. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు అతీక్ ఖాన్. ఏం చేస్తుంటారు? నేను ఇంతో రియల్ ఎస్టేట్ చేస్తాను సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది సార్, ఇప్పుడు మంచిగానైతే ఉంది. రైతు బంధు ఇస్తా అన్నాడు, కొన్ని ఊళ్ళకి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేరు. ఇస్తుండొచ్చు 30 దాకా 31 దాకా ఇస్తా అన్నారు, బాగానే ఉంది. అట్లా ఏం లేదు. కొత్తగా ఉన్నాడు వివేకుడు, ముంగట వచ్చేటప్పుడు మంచిగా చేస్తుండొచ్చు, తప్పు లేదు. ఇక రాష్ట్రంలో అనేది ఎట్లుంటుందంటే, సెంటర్ నుంచి వీళ్ళకు జర అధికారం ఉండదు కదా, అట్లా వాళ్ళ అధికారం మీద నడవాలి. 1-1 షో చేయనికి రాదు కదా వీళ్ళకు. పర్వాలేదులే, మంచిగానే ఉన్నాడు. మా ఏరియా కింగ్, వాడు కింగ్ బాస్ అనాలి అని అట్లా ఏం లేదు. రేవంత్ రెడ్డి అంటే కింగే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై అది కూడా మంచిగానే చేసిండు, పర్వాలేదు. ఆయన అహంకారం కాదు, అలా ఇంకున్న వాళ్ళకు వాళ్ళ పేరు ఖరాబ్ చేసుకున్నారు. సూపర్. ఆయన కూడా మంచిగానే పనులు చేసిండు. 11 సార్లు రైతు బంధు చేసిండు. ఆయన కూడా పర్వాలేదు, మంచి వ్యక్తి, మంచిగానే చేసిండు. ఆయన కూడా అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే జనాల్లో ఊర్లలో జర సిటీలో మంచిగా ఇది ఉంది, ఊర్ల పండి రాలేడు, అట్లా అని ఓడిపోయినామో. నెక్స్ట్ వస్తుండొచ్చు, తప్పేముంది. ఓటం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మొహమ్మద్ అలీం. ఏం చేస్తుంటారు? చికెన్ షాప్ ఉంది, బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఏమన్నా 6 హామీలు ఇచ్చాడు, 6 హామీల్లో ఏం కాలేదు. ఓన్లీ బస్ అయింది. 200 యూనిట్ అయిన వాళ్ళకే అయింది, కాని వాళ్ళకి కాలేదు. 25,100 ఇస్తా అన్నాడు, ఎవరికి రాలేవు. 2,500 వస్తా అన్నారు, రాలేవు ఎవరికి. పింఛన్ హ్యాండిక్యాప్ వాళ్ళకి పెంచుతా అన్నాడు, అది లేదు. రైతు బంధు వేస్తా అంటుండు, కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి వస్తలేవు. ఏం నడుస్తుంది, అట్లనే ఖాళీ మాటలు చెప్తుండే వెళ్ళిపోతుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేశాడు, మంచిగానే చేసిండు ఆయన, కానీ కొంచెం విలేజ్లో జర చూడలేడు, సిటీకి చూసిండు. దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. నెక్స్ట్ సార్ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది.